బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే ఘనంగా మహాత్మా జ్యోతిబా ఫూలే 197వ జయంతి వేడుకలు మహాత్మా జ్యోతిబా ఫూలేకు నివాళులు అర్పించిన నిర్మల్ జిల్లా ఎంఆర్పీఎస్ నిర్మల్ పట్టణం బుధవార్పేట్ మినీ ఫంక్షన్ హాల్లో భారతదేశ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా గురువారం నాడు మహాత్మా జ్యోతిబా ఫూలే 197వ జయంతి కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధాల సంఘాల ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్రపటానికి వేసి ఘనంగా నివాళులర్పించారు. నిర్మల్ జిల్లా ఎంఆర్పీఎస్ ఎన్ఎస్పీ నిర్మల్ కోఆర్డినేటర్ శనిగారపు రవి మాదిగ, ఎంఎస్పీ నిర్మల్ నియోజకవర్గం ఇన్ఛార్జి కొలగని రాజు మాదిగ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజు భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారు అంటే దానికి కారణం మహాత్మా జ్యోతిబా ఫూలే గారు చేసిన త్యాగఫలం అని ఫూలే సేవలు కొనియాడారు. ప్రతి ఒక్కరికి విద్య అవసరం అని ఎలుగెత్తి చాటిన మహాత్మాడు ఫూలే అని అన్నారు. జ్యోతిబా ఫూలే విద్య అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని సత్యశోధక్ను ఆయన. మరోవైపు మహిళలకు కూడా విద్య అవసరం అని చాటిన గొప్ప మహిళ మాతృమూర్తి అమ్మ సావిత్రిబాయి ఫూలే గారు అని ఫూలే దంపతులు చేసిన సేవలను భారతదేశ ప్రజలు ఎన్నడూ మరవద్దని అన్నారు. ఫూలే చేసిన సేవలను గుర్తించి స్వయంగా బ్రిటిష్ వారే ఆయనకు మహాత్మా అని బిరుదు ఇచ్చారని వారు గుర్తు చేశారు. అలాగే ఈ నెల 14వ తారీఖున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్ణయించాలని, ఎలక్షన్ కోడ్ పేరాట మహనీయుల జయంతులను నిర్వహించకపోవడం బాధాకరం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేని మహనీయుడు. ఎప్పటిలాగే జిల్లా ప్రభుత్వం యంత్రాంగం అంబేద్కర్ జయంతి గ్రామాలలో, మండలాలలో, నియోజకవర్గాలలో, జిల్లా కేంద్రంలో అధికారికంగా నిర్వహించాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బుధ్వార్పేట్ కౌన్సిలర్ కత్తి, నిర్మల్ జిల్లా బహుజన నాయకుడు నిగలపు లింగనగ్గ నరేందర్, ఎంఆర్పీఎస్ నాయకులు కత్తి సుధాకర్, రవి మాదిగ, రమేష్ మాదిగ, బండి ఆనంద్ మాదిగ గారు తదితరులు పాల్గొన్నారు.